అయ్యా తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వేధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి. నాన్న నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేర్లతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తి గలవాడును. యారా నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? పంతులమ్మ చెప్పింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? ఏమై కారణం రాయలాగా బాబాయ్లాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీచించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి చెప్పండి. బ్రతికినంతకాలం ఇలాగే పిరికితనంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. బాబు నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పదండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పుల్లులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవా ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. పేదన్నా అయ్యా మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్ల జెండా ఊపేశాడండి. వాడిని చావకొట్టి ధాన్యం మూటలు తెస్తున్నట్టుగా శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకొని దండ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం, మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భర్తగాడికి అర్థమయ్యే ఉంటుంది. చిత్తం చిత్తం. అయ్యా దండబరం మొయిలాపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని. అది నిజమే, అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి. ఆ మూటలు దించి కింద పెట్టు. భరత వీరుడికి బుద్ధొచ్చినట్టుంది. కొందరు మనుషులు కొందరు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ దెబ్బలు తింటారు. అలా ఎక్కువ దెబ్బలు తిన్న తర్వాత ఎదుటి వాళ్ళ శక్తిని తెలుసుకుని బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా వస్తారు. ఎవరికి శక్తి ఎక్కువ, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో మీరందరూ తెలుసుకుంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుంది గెలిపి ఎవరితో చూస్తే కాదు కరణం గారు, ఆ మూటలు విప్పి చూస్తే మీకే తెలుస్తుంది. విప్పయ్యా. అయ్యగారు రంగా భీముడు. ఏమిటి కనిపించడంలా? నువ్వు పంపించిన నీ తొత్తుల దుస్థితి.
నాగరాజు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంతకాలం నువ్వు నీ తొత్తులు చేరి సాగిస్తున్న అరాచకం ఇక సాగనివ్వకుండా ఉండటానికి. నన్ను దెబ్బతీయాలనుకున్న నీ మనుషులు చావు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరి కాళ్ళ మీద పడాలో? నోర్మయ్, నిజం నోరెత్తితే ముయ్యడం నీ తరం కాదు, న్యాయం తలెత్తితే దింపడం నీ వల్ల కాదు. ఈ భరత్ ఏదైనా చేయదలుచుకుంటే ఆపడం భగవంతుడు కూడా చేత కాదు. కారణం, ఊరి మంచి కోరవలసిన నువ్వు స్వార్థంతో నాగరాజుతో చేయగలిపావు. ఉల్లిపాయల మల్లయ్య, ఉల్లిపాయలు అమ్ముకోవలసిన నువ్వు దురాశతో నాగరాజు నీడం చేరావు. పూజారి, దైవాన్ని నమ్మి నడవలసిన నువ్వు దుర్మార్గం చేతి కింద బ్రతికేస్తున్నావు. నాగరాజు, నేను నా ఊరొచ్చి నా పొలాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక మిగిలింది నా ఇల్లు. మర్యాదగా నా ఇంటి తాళాలు నాకు ఇచ్చేసాయి. రై, నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన నీకు లొంగిపోయి నువ్వు చెప్పినట్టు చేసేంత చేతగాని వాడిని కాదు. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ కింద మీ ఇంటిని ఏనాడో చమకట్టుకున్నాను. 15 ఏళ్లుగా మా పొలంలో పండిన పంటంతా నీ స్వాధీనం చేసుకున్నా. దాని మీద ఆ బాకీ కంటే ఎక్కువే సంపాదించావు. ఇంకా ఇంటితో నీకే సంబంధం లేదు. మర్యాదగా ఇచ్చే తాళాలు. ఇవ్వనంటే నేనే తీసుకుంటాను. బాబుగారు, ఇచ్చేయటమే మంచిది ప్రస్తుతానికి. రామూర్తి, వస్తా. ఆ రాస్కెల్ మా ఇంటిని స్టోర్ రూమ్ కింద మార్చేసినట్టున్నాడు. రాముడు, గోపన్న, అన్నీ బయట పడండి. ఏమిటో సామాన్లు బయట వేస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? మా నాగరాజు బాబు గారివి. నాగరాజు లేడు, కేగరాజు లేడు. సామాన్లు మా మీద పడేసి నా కాళ్ళు పడతా. వెళ్ళలే, ఇదడితే చీపు నా మీద పడింది. చీపురే కదా, పర్వాలేదు. త్వరగా దిగండి. ఏంటన్నయ్య ఇంత ఆలస్యం? సారీ సిస్టర్, మధ్యలో చిన్న పని తగిలింది, అందుకని లేట్ అయింది. అవును, ఈ బ్యూటీస్ ఎవరు? మా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నయ్య. పల్లెటూరు ఎప్పుడు చూడలేదంటే చూస్తారు కదా, నేనే తీసుకొచ్చాను. వెరీ గుడ్. నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చూపిస్తాగా, చూసి మతి పోవాలి వీళ్ళకి. ఏ, ఇతను మా అన్నయ్య శేషగిరి. ఆ ఆడపిల్లలు నన్ను ముద్దుగా శేషు అని పిలుస్తారు. హౌ డు యు డు? చచ్చాం, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే. ఐ డూ వెల్. జోకేశారు, రండి కూర్చోండి. కమాండి. ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా, హీట్ దిగదగా ఎందుకు, మనం నడిచిపోతే సరే. ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య, నువ్వు సామాన్ తీసుకొచ్చాయి. కమాన్. సీ యు. అయిపోయింది. అమ్మాయిల కంపెనీతో హాయిగా వెళ్దాం అనుకుంటే సామాన్లు మూసే డ్రైవర్లా తయారు చేసింది. పెద్ద జీప్. మనం పట్నం అని పాకులాడతాం గాని ఈ పల్లెలో ఉన్న ఆనందం పట్నంలో ఎక్కడుంది? అక్కడంతా కుటుంబేనే. రోజా, నువ్వు ఈ ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టమే. ఏయ్, అది నా అదృష్టం కాదే. నేను ఇక్కడ పుట్టడం ఈ ఊళ్ళో వాళ్ళ అదృష్టం. ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల కనుచూపు మేరలో కనిపించే పొలాలన్నీ మావే. మా నాన్నగారి కష్టార్జితం. ఊళ్ళో ఉన్న అందరి పొలాలు అన్యాయంగా సొంతం చేసుకుంటే నాకు ఉంటాయి 2000 ఎకరాలు. Shut up! What nonsense you are talking? కూల్ చేసుకునే వెదవి నీకింత పొగరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నాగరాజు గారి కూతురు రోజాని. ఓ, నీ పొగరు చూస్తూనే తెలుస్తుంది. అన్నీ నీ ఎబ్బ పులికిలే. ఇదిగో, నేనెవరో తెలుసా? భూషయ్య కొడుకు భరత్ని. ఈ పొలం నీ బాబుది కాదు, నా బాబుది. Stop it! ఉండు, మా నాన్నగారితో చెప్పి నీ పొగరు అడచకపోతే నా పేరు రోజయ్యే కాదు. రండి. పూజారి గారు, అమ్మాయి గారు రావడం ఏమిటి, జీపు దిగడం ఏమిటి, మీరు హారతి ఇచ్చేయాలి. ఇవ్వటమేగా నా పని. ఏమిటో నా మనసులో లేదండి. ఏ ఎందుకని? అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది. అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నర్మయ్, నీకు పీడకలు వస్తే మా అందరికీ చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాట మాడతావే, అపశకున పక్షి. ఎరా, నువ్వు ఒక్కడే వచ్చావంటే అమ్మాయిది?
ఈ డొక్కు జీబు ఈ రాష్ట్ర జీబు 10 గజాలు రాగానే ఆగిపోయింది. చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది. అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి. ఛీ! ఇప్పుడేం చెడు జరిగిందయ్యా? మళ్ళీ ఆ కోతకు వస్తావు? అమ్మాయి సరదాగా స్నేహితురాలతో తోటలో అవి చూసి నడిచి వస్తుంది. డాడీ డాడీ ఏమిటమ్మా ఇది? ఈ బురద ఏమిటి? ఈ బట్టలు ఏమిటి? ఏమిటి వాళ్ళకం? ఆ రాస్కల్ బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ. ఎవడమ్మా వాడు? ఎవడో భూషయ్య కొడుకంట. ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి. నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఎంత చూడాలి? బాబు, ఇలాగే రామాయణంలో శూర్పణఖని అవమానిస్తే దానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణాసుడు ఎవడయ్యా శాస్త్రి? అయ్యా, వాడొక రాక్షసరాజు. పగబట్టి దేవుడైన రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు. అంటే నా కొడుకు రాక్షసుడునా, ఆ భరతుగాడు దేవుడైన రాముడునా? ఎరమల ఇడా కుంటుకెళ్ళాడేడి? నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు అటు జారుకున్నాదండి. సరే, వీడి సంగతి తర్వాత చూస్తాను. కరడం ఇక ఊరుకుంటే లాభం లేదు. వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరిపాలు చేయాలని చూస్తున్నాడు. తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కలు కలిచాడు కలుస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు అంటే ఏమిటో. అయ్యా, తొందరపడకండి. శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి. అమ్మా తక్కిడా, తక్కిడా, నీవే నా తల్లివి. కిలోరాయి. ఇదండి కిలోరాయి. కిలోరాయి, నీవే నా తండ్రివి. గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి. మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000. అయ్యగారండి, బెల్లం కిలో చూడు పొట్టలు కట్టేశానండి. కరెక్ట్ గా కట్టావా? కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి. ఏంటండి లాభం ఎదురే? లాభం అండి, పొద్దున్న తక్కిడి తుడుస్తూ తుడిచేశానండి. ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసావా? ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తాను. అమ్మగారితో చెప్తాను నేను. భయపెడతా వెళ్తారా వెతవా? ఇలా చూడు, లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా? ఈ చింతపండే మనకు లాభం. అయ్యో బాబాయ్, అంత లాభం అండి. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. మీరా ఏంటే ఏడాక పెట్టుపట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని. అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చచ్చువేదవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగుని ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు. అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు మళ్ళీ వచ్చేస్తాలే అయ్యా. అంటే డబ్బులు కొనేరుతుంది. డబ్బులు ఊరికనే చచ్చు పెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోస్తే ఏరుకోండి. ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా? మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని. అయ్యో, నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్టమ్మా డబ్బులు. ఇదిగో బాబు. నువ్వు వెళుతండి. ఏటండి? అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవ పడుచు పిల్లలకి. ఎందుకండి? ఇందుకు బాబు, ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాడు. శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి,
ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనుకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముణ్ణి అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేశా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. ఆ. చాలండి.